SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. గిరిజన కార్మికుల ఆకలి బాధలు ప్రభుత్వానికి పట్టదా? 18 మాసాలు బకాయి వేతనాల కోసం ఐటీడీఏ పీఓకు సమ్మె నోటీస్ ఇచ్చిన హాస్టల్ వర్కర్లు. CITU గిరిజన కార్మికుల ఆకలి బాధలు ప్రభుత్వానికి కనపడటం లేదా? గిరిజన సంక్షేమ శాఖ పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులకు రావాల్సిన 18 మాసాల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని, అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్ యందు పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లకు రావాల్సిన 5 మాసాల బకాయి వేతనాలు చెల్లించాలని కోరుతూ ఐటీడీఏ పీఓకు సమ్మె నోటీసులు తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్ డైలీ వేజ్ మరియు అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ CITU ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా CITU భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కె బ్రహ్మచారి మాట్లాడుతూ, గిరిజన కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర అధికారులు, ఆర్థిక శాఖ అధికారులు తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. గిరిజన కార్మికుల పట్ల, గిరిజన విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అధికారులు తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని, వారి మూలంగా కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని CITU పేర్కొంది. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి ప్రజావాణి కార్యక్రమంలో 3 సార్లు ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్కకి, ఒకసారి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు, ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి వినతి పత్రాలు సమర్పించినప్పటికీ కనీసం కూడా వీరి సమస్యల పరిష్కారం కోసం శ్రద్ధ చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను తీసుకోవాలని, PF, ESI అమలు చేయాలని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 5 సంవత్సరాల సర్వీస్ పూర్తయిన కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఐటీడీఏ పీఓను కలిసి సమ్మె నోటీసులు, వినతి పత్రాలు అందించిన వారిలో డైలీ వేజ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి హీరాలాల్, నాయకులు ముత్తయ్య, సమ్మక్క, లక్ష్మి, రాములమ్మ, పోస్ట్ మెట్రిక్ హాస్టల్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు రామ, తిరుపతమ్మ, నాగమణి, దుర్గా, లాలయ్య, సరోజ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్లో పనిచేసే డైలీ వేజ్ వర్కర్లకు సంబంధించినటువంటి వేతనాల సమస్య మీద, అట్లాగే కాలేజీ హాస్టల్లో పనిచేసే అవుట్సోర్సింగ్ కార్మికుల యొక్క వేతనాల సమస్యల మీద PO గారిని కలిసి సమ్మె నోటీస్ ఇవ్వటం జరిగింది. కాలేజీ హాస్టల్లో పనిచేసే కార్మికులకి 18 నెలలుగా వేతనాలు లేవు, డైలీ వేజ్ వర్కర్లకి 5 నెలలుగా వేతనాలు లేవు. గిరిజన కార్మికుల యొక్క ఆకలి బాధల్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, నిర్లక్ష్యం చేస్తూ ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా అందరూ మంత్రుల్ని కలిసి వినతిపత్రాలు ఇచ్చాము. ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని, సీతక్క గారిని, ఇలా ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ వారిని, కమిషనర్ గారిని, ఈ జిల్లా మంత్రులుగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారిని, శ్రీనివాసరెడ్డి గారిని అందరినీ కలిశాము. అయినా సరే సమస్య పరిష్కారం కావట్లేదు, వేతనాలు రావట్లేదు. అందుకనే మేము ఫిబ్రవరి 16వ తారీఖు తర్వాత ఏ రోజు నుంచైనా, ఏ క్షణం నుంచైనా రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తామని చెప్పి ఈరోజు ఐటీడీఏ PO గారికి సమ్మె నోటీస్ ఇచ్చాము. మా వేతనాలు వెంటనే చెల్లించకపోతే జరిగేటువంటి సమ్మెకి అధికారులు, రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి మేము CITU అనుబంధ తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్ డైలీ వేజ్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నుంచి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.